హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఇక్కడ బెండకాయలు అనేవి నీట్గా కడుగుతున్నాను అనమాట వాటర్లో. ఇది నెక్స్ట్ డే చేద్దాము మార్నింగ్ బెండకాయ ఫ్రై చపాతీ అనేసి ఇంకా ముందు రోజు సాయంత్రమే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నీట్గా 1-2 సార్లు కడిగి ఇవి బాగా తడంతా ఆరిన తర్వాత కట్ చేసి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో. ఇంకా మార్నింగ్ లేస్తేనే పని అనేది కొంచెం త్వరగా అయిపోతుంది, ఈజీగా అవుతుందన్నమాట. ఉదయం లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇవన్నీ కట్ చేసుకోవాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా. పిల్లలు వచ్చేసి స్కూల్ త్వరగా వెళ్ళాలి, పెద్దోడు 8కి అంతా వెళ్ళాలి కాబట్టి కొంచెం ఇలాంటి పనులన్నీ ముందు రోజే చేసి పెట్టేస్తాను. ఇది వచ్చేసి మంగళవారం రోజు సాయంత్రం అనమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసి ఇంక హోంవర్క్స్ రాసుకుంటా ఉన్నారు. ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను అనమాట. నైట్ ఈరోజు వంట చేసేది ఏం లేదు, మధ్యాహ్నం చేసిన మటన్ అవే ఉన్నాయన్నమాట. ఇంకా దానికోసం ఇక్కడ సరేలే ఊరికేనే ఉన్నాను కదా ఖాళీగానే అన్నట్లు ఇంకా బెండకాయలన్నీ ఇలా నీట్గా కడిగేసి పెట్టేస్తున్నాను. కడిగి కొద్దిసేపు ఆరిన తర్వాత కట్ చేస్తాను. ఇంకా మధ్యాహ్నం మటను కలర్ రైస్ చేశాను కదా, ఇంకా మటన్ ఇదిగోండి ఇదైతే ఉంది అనమాట. ఇంకా కలర్ రైస్ కూడా అదే ఉంది, ఏం వంట చేయలేదు. ఇంకా వంటలు అయితే అవే ఉన్నాయి, నైట్కి ఏం చేయలేదన్నమాట. ఇంక ఇవన్నీ నీట్గా కడిగేసి ఇప్పుడు కొంచెం ఆరిన తర్వాత బెండకాయలు కడిగేసి నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా సామాన్లు కడుగునే ఉన్నాయన్నమాట, సామాన్లు కడగాలి. ఇంకా స్టవ్ అంతా కడిగి కౌంటర్ టాప్ కూడా నీట్గా తుడిచిపెట్టేసి పడుకుంటాను అనమాట. డైలీ నా రొటీన్ ఇలానే ఉంటుంది. ఏదైనా మార్నింగ్ కొంచెం కర్రీస్ ఇలా వెజ్ కర్రీస్ ఏదైనా చేయాలి అన్నప్పుడు ముందు రోజే కట్ చేసి పెట్టేసుకుంటాను ప్రీ ప్లాన్గా. అంటే కట్ చేసుకోమంటే అన్నీ కాదు, ఇలా బెండకాయలు కానీ బీరకాయ కానీ సొరకాయ కానీ ఇలాంటి వరకే అనమాట. మామూలుగా ఇంకా ఆలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవి ఉదయం అప్పటికప్పుడైనా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి కొంచెం లేట్ అవుతుంది నాకు. ఉదయాన్నే లేస్తేనే ఫస్ట్ ఇల్లంతా కసులు కొట్టేసి బండలు తుడిస్తే ఇంకా ఒక పని అయిపోయినట్టు ఫీల్ అవుతాను అనమాట. వంట అనేది పెద్ద పని ఏం కాదు నాకు తెలిసి, ఇంకా ఒకటే చోట నిలబడి చేసేస్తాం కాబట్టి ఏం అనిపించదు. ఈ కసులు కొట్టి బండలు తుడచడానికి 1 గంట టైం పడుతుంది అనమాట. ఇంట్లో నుంచి బయట అంతా ఊడ్చి తుడిచేసరికి ఈ పని ఇంకా నాకు రోజు ఇదే ఉంటుందన్నమాట. అబ్బా ఉదయం లేస్తేనే ఇదెల్లా ఎప్పుడైపోతుందా అనేసి ఆ పని అయిపోయిందంటే అమ్మాయి ఇంక పని అయిపోయింది, ఇంట్లో ఏం పని లేదు అన్నట్లే ఉంటాను అనమాట. ఇంకా వంట అనేది లెక్క లేదనమాట. చెప్పాను కదా ఈజీగా అయిపోతుంది, ఒక చోట ఉండి ఫాస్ట్గా వంట చేసుకుంటూ కూరగాయలు కట్ చేసుకుంటూ వంట చేసుకోవచ్చు. ఇంక ఇదిగోండి బెండకాయలు అయితే ఒక 2 సార్లు అలా నీట్గా బాగా కడిగేసి ఇంక ఇక్కడ హాల్లో అయితే వాషింగ్ మిషన్ పైన క్లాత్ ఉంటుంది కదా దానిపైన వేసి ఇలా కొద్దిసేపు ఆరబెట్టాను. ఆ తడి అంతా ఆరిపోయిన తర్వాత ఇంకా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా కిచెన్ అంతా నీట్గా సర్దేసుకొని పడుకున్నాము. తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట. ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఉల్లిగడ్డ టమాటా వేసి అది కొంచెం బాగా మగ్గిన తర్వాత బెండకాయలు వేసి జిగురుల్లో పోతే బెండకాయ అనేది ఉడికిపోతుంది అనమాట. ఆలోపే జిగురంతా పోయిన తర్వాత ఎల్లిపాయ పొడి వేసేసి కలిపేస్తే సరిపోతుంది, అంతే అనమాట. సింపుల్గానే చేసేస్తాను. ఈ మధ్య కూర కంటే ఈ ఫ్రై చేస్తేనే బాగా తింటున్నారు అనమాట. అన్నంలోకి కూడా మధ్యాహ్నం ఉన్న ఇదే తింటున్నారు. ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయాయి అనమాట. కసులు కొట్టడం బండలు తుడచడం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూర్చొని టీ తాగి ఇంకా బెండకాయలు నైటే కట్ చేసి పెట్టేశాను కదా, ఇంకా ఉదయం లేస్తేనే ఇలా ఈ పనులన్నీ పూర్తి చేసేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ టమాటా కట్ చేసి ఇంకా కూర అయితే పెట్టేశాను అనమాట. కూర కాదు ఫ్రై అయితే పెట్టేశాను. ఇంకా టీ తాగిన తర్వాత వంట స్టార్ట్ చేశాను అనమాట. త్వరగానే అయిపోయింది. పిల్లలు కూడా 7:30కి అంతా రెడీ అయిపోయారనమాట. నేను ఇంకా వంట కూడా 7:30 కంప్లీట్ చేసేసాను. చపాతీ చేయడము కూర చేయడం అన్నీ పిల్లలు తినడం కూడా అయిపోయిందనమాట. ఇంకా ఈరోజు అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళాను. పిల్లలు మీ స్కూల్ దగ్గరికి పోదాం అంటే ఇంకా అప్పుడప్పుడు మళ్ళీ స్నానం చేసి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాను. చాలా రోజులైంది స్కూల్ దగ్గరికి వెళ్ళాక, సరేలే వెళ్దాం అన్నట్లు ఇంకా వెళ్ళామన్నమాట. ఇంకా అది పిల్లలు అయితే వచ్చారు కానీ అక్కడ కింద కూర్చోబెట్టారనమాట. ఇంకో సైడు ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళనే పైకి అలో చేస్తారు. వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో స్టెప్స్ దగ్గర ఫస్ట్ రూమ్ బాబుగాడి పక్కనే వాళ్ళ చెల్లిది ఉంటుందన్నమాట. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చి ఇంక నేను ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా తర్వాత మధ్యాహ్నం మళ్ళీ రొటీన్ కదా, ఇంకా ఉదయం మధ్యాహ్నం నైట్ ఇవన్నీ పనులు మామూలే. ఇంకా వండడం తినడం రోజు ఇదే ఉంటుంది. వండడం తినడం మాత్రం వేరు ఉంటుంది కానీ వండుకునే వంటలలో అన్నీ డైలీ ఉండే పనులే అనమాట. ఇంకా పప్పుకైతే పెట్టేస్తున్నాను, స్టవ్ పైన అన్నం పెట్టేశాను అనమాట. ఇంకా పొడి పప్పు చేద్దాం అన్నట్లు పప్పుకి అయితే పెట్టేశాను. కొంచెం సామాన్లునే ఎక్కువ ఏం లేవన్నమాట, ఓన్లీ తిన్నవి. ఇంకో గిన్నె ఉంది అంతే. ఇంకా పనులు కూడా ఈరోజు త్వరగానే అయిపోయాయి అనమాట. ఉదయం మధ్యాహ్నం కూడా పెద్ద పని ఏం అనిపించలేదు ఈరోజు. ఇంకా మధ్యాహ్నం అయితే ఇదిగోండి వంట చేసేసి ఇక్కడ హాల్లో పెట్టేస్తాను పిల్లలు వచ్చే టైంకంతా. నేనైతే తినేసాను అనమాట. మార్నింగ్ ఏం తినలేదు, ఓన్లీ ఒక హాఫ్ చపాతీ ఉంటే అదొకటి తిన్నాను అంతే, ఇంకేం తినాలి అనిపించలేదు. కాబట్టి ఇంకా 12:30కి అంతా నేను తినేసాను అనమాట. అన్నము పప్పు ఇంకా బెండకాయ ఫ్రై మార్నింగ్ చేశాను కదా అది కూడా ఉండిందనమాట. ఇదిగోండి ఇంకా ఉంటుంది, నైట్ కూడా ఉన్న ఏం కాదన్నట్లు నేను ఆలోచించి చేసేసాను ఉదయమే ఉన్నవన్నీ. ఇంకా మళ్ళీ లేట్ అవుతే బెండకాయలు పాడవుతాయి అన్నట్లు ఇంకా
బెండకాయ మొత్తం చేశాను. నైట్ రొట్టె చేద్దాము అనేసి ప్లాన్ చేసేసుకున్నాను. ఇంకా అన్నం, పప్పు, ఇంకా మామిడికాయ పచ్చడి, ఇంకా అవి సోమవారం రోజే వేయించాను. కొన్ని వడియాలు, చిప్స్ అవన్నీ ఉండే అనమాట. ఇంకా అవి కూడా ఉన్నాయిలే అన్నట్లు, ఇంకా ఇలాగూ బెండకాయ ఫ్రై ఉంది, అన్నీ ఉన్నాయని సింపుల్గా అయితే లంచ్ చేశాను అనమాట. ఇంకా పిల్లలు వచ్చే టైంకి అంతా అన్నీ ఇలా పెట్టేస్తే ఇంకా వాళ్ళు వచ్చేస్తే అలా పెట్టి కల్పించాలన్నమాట. కల్పిస్తే వాళ్ళే తినేస్తారు. ఇంకా కలుపుకుంటారు కానీ పాప ఒకతే కలుపుకోదనమాట. తనకు బద్ధకం కలుపుకోవడానికి. కలిపించి ఇచ్చానంటే ఇంక ఇష్టంగా తింటుంది, లేదు అంటే కొనుక్కుంటా తింటుంది అనమాట. ఇలాగా అలాగా అనుకుంటూ ఇంకా పెట్టేశాను. పిల్లలు వచ్చి తిని స్కూల్ వెళ్ళిపోయారనమాట. ఇక్కడ బాగా వచ్చేసి మళ్ళీ సాయంత్రం షూట్ చేశాను. అప్పటి చదువులకి ఇప్పటి చదువులకు చాలా తేడా అనమాట. చూడండి, ఇవి ఎప్పుడో 9th క్లాస్ 10th క్లాస్లో వస్తుండే డ్రాయింగ్స్ అన్నీ ఇప్పుడు 3rd క్లాస్కు వచ్చేస్తున్నాయి అనమాట. ఇలాంటివన్నీ చూడండి. ఇది వచ్చేసి మా అమ్మాయిది అనమాట. తను 3rd క్లాస్. ఇప్పుడు తనకి ఇది ఇచ్చారనమాట. ఎగ్జామ్కి ఏమో ఉన్నట్టుంది. ఇది డ్రాయింగ్ వచ్చేసి ప్రాక్టీస్ చేయమని 3 times ఇచ్చారనమాట. అది ప్రాక్టీస్ చేసుకుంటుంది. ఎలా చేసిందో కూడా చూపిస్తానమాట. ఇదంతా మా అమ్మాయిదే నోట్బుక్ వచ్చేసి రైటింగ్ కానీ మొత్తము. ఇదిగోండి ఇక్కడ డ్రాయింగ్ చేసుకుంటా ఉందన్నమాట కష్టపడి. నువ్వు చేసేవు మమ్మీ అంటే, నేను చేస్తే నీకేం వస్తుంది, నేను వచ్చి ఎగ్జామ్ టైంలో నేనేం వేయను కదా, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే వస్తుందిలే, ప్రాక్టీస్ చేయి అంటే నాకు వచ్చిన దగ్గరకు ప్రాక్టీస్ చేసుకుంటుంది అనమాట. ఎలా వేసిందో కూడా చూస్తుంది కదా, మీకు అర్థమవుతుందా వేసేది. ఈ విధంగా వచ్చిన దగ్గరకు చేసుకుంటూ ఉందన్నమాట. 3 times ప్రాక్టీస్ చేసుకురమ్మని చెప్పారంట. టుమారో హోంవర్క్ ఇదే ఇచ్చారు, దానికోసం ప్రాక్టీస్ చేస్తుంది. వీళ్ళకి FA2 ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. దిస్ మంత్ 27 నుంచి ఉన్నాయి. 27 to 3 వరకు ఉన్నాయన్నమాట. మధ్యలో 2 days హాలిడేస్, ఒకరోజు సండే ఉంది, ఒకరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి ఉంది కదా, ఈ 2 రోజులు లీవ్ ఉన్నాయన్నమాట స్కూలు. మామూలుగానే వీళ్ళకి 9 ఎగ్జామ్స్ అలా ఉంటాయన్నమాట. 10, 9 అలా ఉంటాయి. FA2 ఎగ్జామ్సే 1 week పడుతుందన్నమాట. ఎగ్జామ్స్ అయిపోయేసరికి వీళ్ళకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకే, గ్రామరు, కంప్యూటరు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎగ్జామ్స్ వచ్చేసి డైలీ 2 ఉంటాయి FA2 ఎగ్జామ్స్ అయితే. ఇంకా పండగ అయిపోయిన తర్వాత సెమిస్టర్ 1 ఉంటుంది వీళ్ళకి కూడా సెమిస్టర్ లాగే అనమాట. సెమ్ 1 సెమ్ 2 లాగా ఉంటుంది. ఒకటి దసరా అయిపోయిన తర్వాత ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఇంకా ఏప్రిల్ ఆ టైప్లో ఉంటుంది అనమాట. తర్వాత నైట్కి వచ్చేసి ఒక రొట్టె చేస్తున్నాను. మధ్యాహ్నం పప్పు చేశాను కదా, ఉదయం బెండకాయ కూడా ఉండింది. ఇంకెక్కడ రొట్టె ఒకటి చేసేస్తున్నాను అనమాట. ఒక 4 రొట్టెలు అయితే చేశాను. కొంచెం అన్నం ఉంది, చిన్నోడు అన్నం అయితే తిన్నాడు అనమాట. ఇంకా రొట్టె చేసేసి స్టవ్ అంతా నీట్గా తుడిచి అంతా కడిగేసి కిచెన్ మొత్తం సర్దేసుకోవాలి. ఇంకా రొట్టె అయితే చేసేసాను, అయిపోయిందనమాట. ఇది లాస్ట్ది. 3 అయితే అక్కడ చేసి పక్కన పెట్టేసాను. ఇది లాస్ట్ రొట్టె అనమాట. చూడండి, రొట్టె చేశానంటే కిచెన్ కౌంటర్ టాప్ ఇలా ఉంటుందన్నమాట. ఇదంతా నీట్గా కడిగేసి తుడిచేసుకుంటేనే అప్పుడు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. లేదంటే చీమలు వచ్చేస్తాయి. చీమలు భలే ఉన్నాయన్నమాట. కొంచెం ఇంకా ఎక్కడి నుంచి వస్తాయేమో కానీ ఊరికనే చీమలు అనేది వచ్చేస్తాయి. కాబట్టి వెంటనే నీట్గా పెట్టేసుకుంటాను. ఇదంతా తుడిచేస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ ఇదంతా తుడిచి ఒక క్లాత్, తర్వాత మళ్ళీ నీళ్ళు చల్లి నీట్గా తుడిచేస్తాను అనమాట. ఆ పిండి వాసనకు చీమలు ఊరికనే వస్తాయి అనమాట. పిండి కొంచెం తీయగా ఉంటుంది కదా, చీమలకు వచ్చేసి దానికోసం వస్తూ ఉంటాయి. ఇంక ఇదైతే లాస్ట్ రొట్టె అనమాట. ఇది కాల్ చేస్తే అయిపోతుంది. ఇంకా పాపకు వచ్చేసి తను బెల్లము పాలు వేయించుకొని తింటుంది అనమాట. బాగుంటుంది టేస్ట్, అది సూపర్ ఉంటుంది. బెల్లము పాలు రొట్టె కలుపుకొని తిన్నామంటే చూపిస్తాను మీకు, ఇందులో లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట. కొంచెం పాలు ఉన్నాయనేసి ఇంకా పాప నాకు పాలు రొట్టె కావాలి మమ్మీ అంటే, సర్లేనా మళ్ళీ పెద్దోడు నాకు కూడా కావాలి పిన్ని అన్నాడు. ఇంకా సర్లే అన్నట్లు ఇంక ఇద్దరు కల్పించాను. చిన్నోడు అసలే తిన్నాడు అనమాట. రొట్టె అంటే ఏదో వాడికి ఇష్టమైన కూరగాయలు అయితే తింటాడు. ఈ రొట్టె పాలు ఎన్నిసార్లు ట్రై చేసినా తినట్లేదు అనమాట. ఇంకొకసారి మళ్ళీ ఎప్పుడైనా టేస్ట్ చేస్తే నచ్చిందంటే మళ్ళీ దాన్ని వదలడు, ఇంకా మళ్ళీ ఇష్టంగా తింటాడు. రొట్టె పాలు తిన్నామనుకో పిల్లలు కూడా లావు అవుతారనమాట. ఇది మా అమ్మాయి ఇంతకుముందు డైలీ పెట్టేదాన్ని, ఎప్పుడు రొట్టె చేసినప్పుడల్లా. అప్పుడు తిని కొంచెం లావు అయ్యిండే, మళ్ళీ తర్వాత పెట్టడం మానేశాను. అంటే అప్పుడు ఇంకా హాలిడేస్, ఊర్లు తిరగడము, పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉండే కదా, ఇంకా అప్పుడు అన్నీ బంద్ అయిపోయాయి. అప్పుడు కొంచెం సన్నగా అయిపోయిందనమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసింది ఈ మధ్య. 2 రోజులకోసారైనా పెడుతున్నాను అనమాట. ఇక్కడ బెల్లం వచ్చేసి పొడి చేసి పెట్టేసుకున్నాను నేను ముందు రోజే. ఇంకా బెల్లం ముందు అప్పుడప్పుడు కొట్టి వేసుకోవాలి ఎందుకు అనేసి, ఖాళీగా ఉన్నప్పుడు ఇలా బెల్లం అనేది పొడి చేసేసి నీట్గా ఇలా ఒక డబ్బాలో వేసేసుకున్నాను. ఇప్పుడు వీళ్ళకి రొట్టె పాలు కల్పిస్తున్నాను అనమాట. పాలు తీసేసుకొని అందులో ఒక 2-3 స్పూన్లు బెల్లం వేసాను. క్వాంటిటీని బట్టి బెల్లం వేసుకోవచ్చు అనమాట. తర్వాత రొట్టె మెత్తగా ఉన్నది వేసుకునేది టేస్ట్ అనమాట. అప్పుడప్పుడు చేశాను కదా, వేడి ఉన్నాయి రొట్టెలు, మెత్తగా కూడా ఉన్నాయి అనేసి చిన్న తుంచి వేసి బాగా పిసికి కలపాలి. ఎంత బాగా పిసికి కలిపితే పాలలో బాగా కలిసిపోతుంది అనమాట.
ఇంకా అంతా బాగా కలిసిన తర్వాత సేమ్ పాలకోవా ఉన్నట్లు ఉంటుందన్నమాట. అంతా బాగుంటుంది టేస్ట్. చిన్నోడు మా ఆయన తినరు, మేమందరం తింటామన్నమాట. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలాగా ఇడ్చేసుకొని బాగా మెత్తగా పిసకాలి అనమాట. పెద్దోడు కూడా ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేసినట్టున్నాడు. నేను తింటాను పిన్ని అంటే సర్లేని టేస్ట్ చూపించా, బాగుందిలే పిన్ని అన్నాడు అనమాట. పాప వచ్చేసి ఒక రొట్టె దాకా అలా తినింది, మళ్ళీ పప్పు వేసుకొని తినేసింది అనమాట. ఒక రొట్టె వరకు వేసాను, మొత్తం చూపించలేదు కానీ మీకు ఒక రొట్టె దాకా వేసి మొత్తం బాగా ఇలా పిసికి సరే హాఫ్ రొట్టెలాగా పెట్టేశాను అనమాట. తర్వాత మళ్ళీ సరే హాఫ్ వచ్చేసి పప్పు వేసేసుకొని తినేసారు. ఇంకా నేను ఒకటి తిన్నాను, మా ఆయన ఒకటి తిన్నాడు అనమాట. పిల్లలు కూడా ఒక్కొక్కటిలాగా తినేసారు. ఇంకా రొట్టెలు అయితే కొంచెం అన్నం కూడా ఉండింది, కరెక్ట్గా సరిపోయాయి అన్నీ. ఇంకేదో ఇలా బాగా కలిపేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇంకా పిల్లలు పెట్టేసి అందరం తినేసి ఉన్న సామాన్లన్నీ మళ్ళీ కడిగి కిచెన్ మొత్తం స్టవ్ కడిగి కిచెన్ మొత్తం నీట్గా సర్దేసి పడుకుంటాను. ఇంకా నా డైలీ రొటీన్ ఇలానే ఉంటుందన్నమాట. 3 పూట్ల వండడం, తినడం, కడగడం ఇదే ఉంటుంది. ఇంకా అన్నీ ఇలా పెట్టేసుకున్నాను చూడండి. ఇది థంబ్నెయిల్ ఫోటో కోసం పెట్టుకున్నాను అనమాట ఇక్కడ. ఇంకా బ్లాగ్ అయితే ఇంత చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.